నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కొండవీడు కోట మీద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని చిలకలూరుపేట పట్టణంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి నియోజకవర్గ కాపు సామాజిక వర్గం తరపున విజ్ఞప్తి చేశారు. పత్తిపాటి పుల్లారావు స్పందించి కొండవీడు కొండపైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ న్యాయపరమైన కోరిక అని అన్నారు. వెంకటేశ్వర సినీ స్క్వేర్ హాల్ నందు జరిగిన సమావేశంలో నిర్ణయం ప్రకటించారు. నవతరం పార్టీ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు, శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహాన్ని కొండవీడు కొండ మీద పెట్టాలి. అది సమంజసమైనటువంటి కోరిక. ఎందుకంటే వారు అక్కడి నుంచి రూల్ చేశారు కాబట్టి ఆ రూల్ చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహం తప్పకుండా పెడదాం. దానికి మా సుబ్రహ్మణ్యం గారినే ముందు ఉండమంటున్నాం. ఎందుకంటే వారిలో ఆ పట్టుదల ఉంది. ఎవరు అబ్జెక్షన్ కూడా చేయరు. చరిత్ర ఉంది. శ్రీకృష్ణదేవరాయల గారు అంటే అందరికీ అభిమానం ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో మా సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు ముందుంటే పట్టుదలగా ఏ ఆర్థిక స్తోమత ఉన్నా నవతరం పార్టీని నడిపి చంద్రబాబు గారి దృష్టిలో ఉన్నారు అంటే అది రావు సుబ్రహ్మణ్యం గారి యొక్క గొప్పతనం. లోకేష్ బాబు గారు చెప్పగానే మిత్రులు చేసుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఎక్కడ రాజీ పడలేదు. ఆర్థిక స్తోమత ఉన్నా లేకపోయినా పోరాట పట్టిమ ఉన్నటువంటి రావు సుబ్రహ్మణ్యం గారు నేను గర్వంగా చెప్తూ ఉన్నాను. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కామన్ గా అనుకున్నటువంటి ఒక విషయాన్ని మనమందరం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరం ఉన్నామో మనందరి తరపు నుంచి ఒక విన్నపం, ఒక విజ్ఞప్తిని మరి శాసనసభ్యులు వారికి తెలియజేయడం కోసమే ఒక నిమిషం టైం తీసుకున్నాను. నేను రెడ్డి రాజుల చరిత్ర కొండవీడి కోట మీద ఒక ప్రాభవాన్ని కలిగి కనబడతా ఉంది. కానీ 13వ శతాబ్దం 14వ శతాబ్దం ముగిసిన తర్వాత కొండవీడి కోట మీద గజపతులు పరిపాలించేటువంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయలు గారు కొండవీడి కోటను జయించారు. కొండవీడి కోటను జయించిన తర్వాత కింద కత్తులబావి దగ్గర ఒక విజయ స్తూపాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. కొండవీడిని పరిపాలించినటువంటి చక్రవర్తి మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించినటువంటి జనప్రియ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రతిరూపాన్ని చిలకలూరుపేట పట్టణంలో ఉంది. కానీ కొండవీడి కోట అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి పర్యాటక ప్రాంతం. దాని అభివృద్ధి ప్రదాత కూడా మన పత్తిపాటి పుల్లారావు గారు. తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కాలంలో కొండవీడి కోట దగ్గర ఉన్న శ్రీకృష్ణదేవరాయలు గారి చిన్న కూర్చున్న విగ్రహం ఒకటి ఉంటుంది. ఒక 2-3 అడుగుల సైజులో ఉంటుంది విగ్రహం. ఆ విగ్రహానికి ఈరోజు రంగులు కూడా లేనటువంటి దుస్థితి. అయితే కొండవీడి కోటకు వచ్చినటువంటి వాళ్ళకి చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు వారు అక్కడ పరిపాలించారు అనేటువంటి విషయం తెలియడం కోసం శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఎంత ఎత్తు అవకాశం ఉంటే అంత ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా పర్యాటక శాఖ అట్లానే మన అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయించవలసిందిగా మరి దాన్ని పత్తిపాటి పుల్లారావు గారి కాలంలో ఆయనే ఆవిష్కరించాలని చెప్పి కూడా మరి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండో విజ్ఞప్తి ఏంటంటే చిలకలూరుపేటకి ప్రభుత్వ పరంగా ఒక కమ్యూనిటీ హాల్, కాపు కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ హాల్ మరి వారి శక్తి మేరకు, వారి ఆలోచన మేరకు మరి వారు ఎట్లా మనమందరం కూడా కలిసి మళ్ళీ ఒకసారి కూడా పత్తిపాటి పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మన కమ్యూనిటీ నుంచి ఎవరైతే నాయకులు ఉన్నారో అందరం కలిసి, అట్లాగనే మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరినీ కలుపుకొని మళ్ళీ ఒక్కసారి కమ్యూనిటీ హాల్ గురించి మనం అందరం కూడా పుల్లారావు గారిని రిక్వెస్ట్ చేద్దాం. అయితే ముఖ్యంగా అర్జెంటుగా ఎందుకంటే కృష్ణదేవరాయలు గారి చరిత్రను కనుమరుగు చేసేసారు. అక్కడ కొండ మీద కొండవీడి చరిత్ర అనే ఒక పుస్తకం ఉంది. కొండవీడికి సంబంధించినటువంటి మ్యూజియం ఉంది. అక్కడ రెడ్డి రాజుల చరిత్ర తప్ప మరొక కృష్ణదేవరాయలు గారి చరిత్ర కానీ, అచ్యుతదేవరాయలు గారి చరిత్ర కానీ,
తిరుమల రాయలు గారు, ఆయన ఆదివరం రాయలు అంటారు, కృష్ణదేవరాయలు గారు అల్లుడు. ఈ చరిత్రలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కత్తుల బావి నిర్మించింది కూడా అచ్యుత దేవరాయలు. కృష్ణదేవరాయలు గారు మన సంతగుడిపాడు దగ్గర, సంతగుడిపాడు తెలుసు కదా, సంతగుడిపాడు దగ్గర ఉండి ఆయన వేలాది మంది సైన్యంతో ఇక్కడ కొండవీడి మీద నెల రోజుల పాటు ఉండి యుద్ధం చేసి కొండవీడిని గెలిచాడు. కొండవీడు మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో వెలిగిపోయింది కొండవీడు. కాకపోతే మనకి చెప్పిన చరిత్రలో ఆనపోతారెడ్డి గారు, ఆనవేమారెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో కొండవీడు వెలిగింది, ప్రాభవాన్ని సంతరించుకుందని చెప్తారు. అది 13, 14 శతాబ్దాలు, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, 17వ శతాబ్దం. ఈ శతాబ్దాల్లో ఎవరైతే విజయనగర రాజులు ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు గారి తర్వాత వారసులు వాళ్ళ ఆధ్వర్యంలో కొండవీడు వైభవాన్ని కలిగి చరిత్ర కలిగి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దయచేసి మాది విన్నపంగా తీసుకోవాలని చెప్పి మా అందరి కోరికగా దీన్ని మన్నించి కృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి ఒక పెద్ద మనసు ఆలోచించాలని చెప్పి ప్రతిపాటి పుల్లారావు గారిని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.